వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంట చేద్దామా ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తోటకూర ఆవ. దానికోసం ముందుగా మనం మొక్క తోటకూరను తీసుకోవాలి. ఎప్పుడైనా ఉల్లి వెల్లుల్లి తినకూడదు అనుకునేటప్పుడు ఈ రెసిపీ చేసుకోండి. తోటకూర ఆవకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా నేను ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం తెచ్చుకున్న తోటకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటి నారలను తీసి వాటిని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో తగినన్ని నీరు పోసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ముక్కల్ని అందులో వేసి దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసి తోటకూర కాడలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. తోటకూర బాగా ఉడికిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక కప్పు నువ్వులు, అరకప్పు బియ్యం, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ వేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. దానిలో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని అది ఫ్రై అయ్యాక ముందు ఉడకబెట్టి పెట్టుకున్న తోటకూరను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని దాన్ని బాగా కలుపుకొని దాంట్లో కూరకు తగినంత ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం నీరు కూడా కలుపుకోవాలి. అది బాగా ఉడుకుతున్నప్పుడు అందులో 1 కప్పు వరకు చింతపండు రసాన్ని కలుపుకోవాలి. ఆ చింతపండు రసం వేశాక కూర ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకుంటే అంతే, మన తోటకూర ఆవ రెడీ.